నమస్తే వెల్కమ్ టు యూ. నేను మీ రాజేష్. బీజేపీలో వాస్తవానికి ఎంతోమంది ట్రబుల్ షూటర్స్ ఉంటారు. కానీ వాళ్ళ ట్రబుల్స్ తీసుకొచ్చే వాళ్ళు కూడా ఆ పార్టీకి కొంత తాజాగా ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కొంత ఆ ట్రబుల్ మేకర్స్ తోటి కూడా తలమునకలవుతున్నటువంటి పరిస్థితులు బీజేపీలో ఉన్నాయి. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్ని బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇట్లాంటి సందర్భాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ని టార్గెట్ చేసి అక్కడ ఖచ్చితంగా మూడోసారి ప్రభుత్వం ఆయన చేతిలోకి వెళ్ళటానికి లేదు. ఖచ్చితంగా బీజేపీ ఈసారి ఎటుదిరిగైనా ఢిల్లీని కైవసం చేసుకోవాలి అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళ ట్రబుల్స్ తెచ్చిపెట్టే వారికి ఆ పార్టీలో అసలు చోటు ఉండదని చెప్పాలి. ఎందుకంటే బీజేపీని కొంత వాస్తవానికి చాలా అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ పెద్ద ఎత్తున విహెచ్పి ఇట్లా కొంత సైద్ధాంతిక పరంగా కొంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ప్రభావం బీజేపీ పైన ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలు పెడితే అన్ని కూడా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు బీజేపీలో కూడా వివాదాలు రాజేసే వాళ్ళు చాలా మంది కనిపిస్తారు. ఇప్పుడు అలాంటి నేత ఢిల్లీ సీఎంగా అతీషి మీద పోటీకి చేస్తున్నటువంటి రమేష్ బిధూరిగా మారుతున్నారా అన్న చర్చ ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో సాగుతోంది. అంటే ఆయన వరుసపెట్టి చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇదేమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే తాను గెలిస్తే తన నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా అభివృద్ధి చేస్తాను అని కొద్ది రోజుల ముందు ఒక స్టేట్మెంట్స్ ఇచ్చి పెద్ద ఎత్తున రమేష్ వివాదాల్లోకి వచ్చారు. ఇప్పుడు మరో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి ఆయన తెర మీదకి వచ్చారు. ఒక ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో హాట్ టాపిక్గా మారారు. తన ప్రత్యర్థి ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అతీషి మీద ఈసారి ఆయన ఏకంగా ఆమెను ఎక్కుపెట్టి కామెంట్ చేశారు. ఆమె ఓట్ల కోసం జింకలా పరిగెడుతోందంటూ కూడా ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ రాజకీయంగా కొంత రచ్చను కాకును రేగొడుతున్నాయి ఢిల్లీలో. అంటే ఇప్పటికీ అతీషి తన తండ్రి పేరును మార్చేసిందని వివాదాస్పద విమర్శలు చేసినటువంటి రమేష్ బిధూరి ఇప్పుడు ఆమెను కొంత మరోసారి టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆమె ఓట్లను రాబట్టుకోవడం కోసం జింకలా పరిగెడుతోందంటూ కూడా ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం ఆమ్ ఆద్మీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన ఏమన్నారంటే గడిచినటువంటి 4-5 ఏళ్లుగా ఆమె తన నియోజకవర్గ ప్రజలు అసలు కలవలేదని, వారిని వదిలిపెట్టేసిందని, అంతేకాదు ఆమె ప్రజల కష్ట సుఖాలను కూడా అసలు పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని ఆమె జనంలోకి వస్తున్నారని కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఎన్నికల సమయం కాబట్టి ఆమె అడవిలో జింక మాదిరిగా పరుగులు తీస్తున్నారని కూడా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. ఇక దీనిపైన ఆమ్ ఆద్మీ అధినేతగా ఉన్నటువంటి ఢిల్లీ సీఎం మాజీ సీఎం కేజ్రీవాల్ అయితే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అన్ని పరిమితులు దాటేస్తోందంటూ కూడా ఆయన ఏకంగా కౌంటర్ చేస్తున్నారు. ఒక మహిళా సీఎం అని కూడా చూడకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ కూడా ఇవాళ ఆమ్ ఆద్మీ నేతలు ఫైర్ అవుతున్నారు. దీనిని ఖచ్చితంగా ఢిల్లీ మహిళా లోకం అసలు సహించబోదంటూ కూడా మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో ఉన్నటువంటి మహిళలంతా బీజేపీకి తగినటువంటి గుణపాఠం చెప్తారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీని హెచ్చరిస్తుంది. అంటే ఇప్పుడు మహిళా ఓటర్లే చాలా కీలకం కాబోతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఈ తరహా అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఖచ్చితంగా మహిళా ఓటర్లలో కొంత నిరుత్సాహపరిచేలాగా కొంత కనిపిస్తుంది. మరోవైపు ఆమ్ ఆద్మీ కూడా దీన్ని కొంత క్యాష్ చేసుకునేలాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రియాంక గాంధీ మీద చేసినటువంటి రమేష్ బిధూరి చేసినటువంటి వ్యాఖ్యలతో ఆయన అభ్యర్థిత్వం బీజేపీ మారుస్తుందన్న ప్రచారం కూడా గతంలో సాగింది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఆయన మరింత డోస్ పెంచారు. బీజేపీకి బిగ్ ట్రబుల్ షూటర్గా మారుతున్నారని కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులందరూ కూడా ఇవాళ రమేష్ బిధూరిని కొంత అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీతో చావో రేవో అని కూడా పోరాడుతున్నటువంటి బీజేపీకి మహిళా ఓటర్లు అత్యంత కీలకంగా మారబోతున్నారు. మరి ఇలాంటి వ్యాఖ్యలతో ఆ ఓటర్లలో కొంత రమేష్ బిధూరి లాంటి వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ మహిళా ఓట్ బ్యాంకుకి కొంత గండి కొట్టే ప్రమాదం ఉందని ఖచ్చితంగా పార్టీ కొంత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత ఇబ్బంది పడుతుంది. మరి ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ అధిష్టానం కొంత రమేష్ బిధూరిని ఈ వ్యాఖ్యల్ని చూస్తూ ఊరుకుంటుందా, లేదంటే చర్యలు తీసుకుంటుందా, ఏం జరగబోతుందని మాత్రం కొంత ఆసక్తిని రేపుతుంది రాజకీయంగా. మరి ఏం చేస్తుందని కూడా మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరోవైపు ఇది చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా మహిళా ఓట్లకు బీజేపీకి కొంత గండిపడే అవకాశం ఉందో లేదో కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.